అన్న ఈరోజు ధర్నా చేయడానికి మాకు వచ్చే లాభాలు ఒక మార్జింగ్ ఒక స్కేల్ రేట్ ఉంటుంది. అవి మొత్తం పూర్తిగా తగ్గించేసిన ఈ పౌల్ట్రీ యజమాని బడా సంస్థలు ఇది ప్రైవేట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని ఇంద్ర పార్క్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా మార్జింగ్లు మాకు ఇచ్చేదాకా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం. ఇది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారా, గవర్నమెంట్ పెద్దల దగ్గరికి పోయి మా మార్జింగ్ ఇచ్చేటట్టు కంపెనీలను కూర్చోబెట్టి మాట్లాడేటట్టు మా మార్జింగ్ మాకు ఇచ్చేటట్టు మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు 5 రూపాయలు 4 రూపాయలు ఇంత ముందుకు 40 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 5 రూపాయలు 4 రూపాయలు ఇచ్చే మార్జింగ్ని మేము ప్రతి కవర్ ఖర్చు కూడా వెళ్ళకుండా మాకు మేము బతికే పొజిషన్లు లేవన్నా, బతికే పొజిషన్ లేము. ఈ అన్ని మేము మీడియా ద్వారా మేము కంపెనీలతోటి మాట్లాడితే ఇప్పుడు 10 నెలల సంది మాట్లాడితే మేము పైన సార్కి చెప్తాం, పైన సార్కి చెప్పి మేము మాట్లాడతాం అనే మంతనాలు 3-4 సార్లు చర్చలు చేసినాం కంపెనీలతోటి. మాకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. అందుకనే మేము ధర్నాకు దిగుతున్నాం. ఏకదం 200 రూపాయలు 250 రూపాయలు చికెన్ని 350 రూపాయలకు చేసిర్రు, 350-380 చేసిర్రు. వాళ్ళ స్వలాభాల కోసం ఒక 300 రేట్లు వాళ్ళ లాభాలు చూసుకుని మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే. కస్టమర్లు 350 రూపాయలు చికెన్ అనేసరికి అరకిలో మటనే వస్తుందిగా మాకు, మేము తీసుకోమని వెళ్ళిపోతారు. మేము ఇంకా అప్పుల పాలై కూరుకుపోతున్న గిరాకులు లేక ఇటు మాకు లాభాలు లేక మేము ఎంతో ఆవేదన చెందుతున్నాం. అందుకనే మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మా చికెన్ షాపు నిర్వాహకుడు ఇలా అప్పులలో కూరుకుపోయిండు. కొత్త షాపులు మొత్తం తీసేసిర్రు, పాతోళ్ళు కూడా వెళ్ళిపోతే కార్పొరేట్ సంస్థ మొత్తం అవుట్లెట్లు మనమే పెట్టుకుందాం, కంపెనీలు వీళ్ళెవరు ఉండొద్దు, పౌల్ట్రీలా రైతులు లేకుండా చేసిర్రు, షాపులలో లేకుండా చేద్దాం, రేపు బండ్లలో ట్రేడర్స్ లేకుండా చేసిర్రు, మొత్తం మనమే తెలంగాణ శాసించుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారన్న. ఎవరి ద్వారా మాకు బెనిఫిట్ ఉండదన్న. పొద్దున్న లేచి 7 గంటలకు పోయి ఎట్లా బిచ్చగాడు చూసుకున్నట్టు ఎవరు వస్తారా పావు కిలోకి, ఎవరు వస్తారా అర్ధ కిలోకి, ఎవరు కొంటారా అన్న ఉద్దేశంతో మేము కూర్చుంటాం. ఎవరితోటి మాకు లాభాలు లేవు. మా మార్జింగ్ మాకు ఇస్తే 15-20 సంవత్సరాల సంది ఉన్న మార్జింగ్ని మేమే అడుగుతున్నాం. మేము పెంచమని అడగట్లే, మేము గొంతెమ్మ కోరికలు అడగట్లే. మా మార్జింగ్ మాకు ఏమని మేము అంటున్నాం. కనుక మా మార్జింగ్ మాకు ఇచ్చేదాకా ఈ ధర్నాన్ని ఇట్లా ఉధృతం చేస్తాం. మాకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందన్న. ఇప్పుడు ఆ రోజు ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కిరాయిలు ఇప్పుడు డబల్ త్రిబుల్ అయిపోయినాయి. మాకు 10 సంవత్సరాలు ఉన్న మార్జింగ్నే మీరు తీసేస్తారు. మేము ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా సాదుకోవాలి? మా పిల్లల ఫీజులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. రేవంత్ రెడ్డి సార్ మీకు ధన్యవాదాలు, మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మాకు జరిగే అన్యాయానికి మాకు న్యాయం జరిగేదాకా ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కూర్చుంటాం. కదిలేదే లేదు ఇక్కడ నుంచి.